కొడాల నానికి గుండెపోటు హఠాత్తుగా ఏఐజీ హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే వైసీపీ నాయకుల్లో మాత్రం ఫుల్ టెన్షన్. అక్కడ హాస్పిటల్లోనే ప్రముఖులందరూ కూడా దాంట్లోనే ఆయనకి కేరింగ్ తీసుకుంటున్నారు అనమాట. అసలు ఏం జరిగింది కొడాల నాని గారు? అసలు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే అసలు ముందుగా తప్పు చేయడం ఎందుకు, తర్వాత దాన్ని అనుభవించడం ఎందుకు అనే విధంగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇది మ్యాక్సిమం ఒక డ్రామా అని అందరికీ తెలిసిందే. మరి నిజంగానే అక్కడ హాస్పిటల్లో వైద్యులను కొనుక్కోవడం కానీ, వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళ నుంచి ఫేక్ సర్టిఫికేట్ తీసుకోవడం అంటే వైసీపీ వాళ్ళకి ఇలాంటివి ఏం కొత్త కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కావచ్చు, స్టిల్ ఇప్పటి వరకు కూడా ఏదైనా ఒక ప్రాబ్లం ఎదురైందంటే ఇంకా దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధమైనటువంటి అడ్డదారులు తొక్కాలని వాళ్ళు 10 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా రీసెంట్గా మనకు పోసాని కృష్ణమురళిని తీసుకోవచ్చు, లేకపోతే బోరుగడ్డ అనిల్ని తీసుకోవచ్చు. ఆయన కూడా పోలీసులు అరెస్ట్ చేశారని ఏ విధంగా బయటికి రావాలి, ఏ విధంగా బెయిల్ దొరుకుతాని ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ బెయిల్ దొరకకపోయేసరికి ఒక ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ని తీసుకొచ్చి మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, ఇక్కడ కాకుండా చెన్నైలో జాయిన్ చేశారు, ఖచ్చితంగా నేను వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఆ ఎమోషనల్ తోని ఆయన బెయిల్ తీసుకొని బయటకు వెళ్ళి పరారైపోయాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న అయితే పట్టుకొచ్చారు. అండ్ ఇక్కడ పోసాని కృష్ణమురళి ఆయన కూడా ఎన్నో రకాలుగా సేమ్ ఇదే విధంగా నాకు గుండెపోటు ఉందని అట్లా ఏం చెప్పినప్పటికీ కూడా అది ఫేక్ అని అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈయన కూడా కొడాలి నానికి కూడా ఖచ్చితంగా అంటే మొన్న రాత్రి సడన్గా ఆయనకైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నారు, తర్వాత గుండెపోటు అంటున్నారు. మరి ఇదంతా కూడా ఎందుకు? ముందుగా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కావచ్చు, ఓన్లీ వాళ్ళనే కాదు వేరే వాళ్ళందరినీ కూడా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎందుకు తిట్టాలి, మీకు నోటికి వచ్చిన బూతులు ఎందుకు మాట్లాడాలి, తర్వాత ఎందుకు అనుభవించాలి, మీరు చేసిన తప్పే కదా మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడని కూడా చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అప్పట్లో ఆయన మాట్లాడిన మాటలు ఎట్లా అంటే సాధారణంగా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడాలంటే ఇవాళ రేపు ఆలోచిస్తున్నారు. కానీ వీళ్ళు కానీ మీడియా ముందుకు వచ్చి, కెమెరాల ముందుకు వచ్చి మైకులలో ఇష్టరీతిన మాట్లాడే అంటే అవలీలగా మాట్లాడేస్తారు, అంటే ఏదో వెన్నుతో పెట్టిన విద్యలాగా. సో వాటన్నిటి కూడా ఇప్పుడు ప్రాయచిత్తంగా అనుభవిస్తూ ఉన్నారు. మరి రెడ్ బుక్ రాజ్యాంగ ప్రకారం అందరికీ కూడా అందరి మీద వేట్లు వేస్తున్నారు, అందరినీ పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు. కాబట్టి ఇంకా నెక్స్ట్ టార్గెట్ నేనని నాకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక డ్రామా తప్పించుకోవచ్చు అనే ఒక ఆలోచనలో ఈ విధంగా చేస్తున్నారని కూడా అంటున్నారు. చూద్దాం మరి ఎలాంటి ఆలోచన చేసినా, ఎంత తప్పించుకోవాలని చూసినా కూడా తప్పు చేసిన వాడు, దొంగ అయిన వాడు ఏదో ఒక చోట ఖచ్చితంగా దొరుకుతాడు, ఏ ఒక చోట ఖచ్చితంగా ఏదో ఒక క్లూ మాత్రం వదిలిపెడతాడు. దాన్ని పట్టుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈయన కూడా శిక్ష వేస్తారు.